మీకెప్పుడూ అలసటగా ఉందా? జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తుందా? అట్లాగే చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టున్నాయా? అది బి12 లోపము అనుకుంటారు కదా! బి12 లోపం కూడా కాకపోవచ్చు. నేను ఈ వీడియోలో బి12 గురించి మీకు క్లియర్‌గా అన్ని విషయాలు వివరిస్తాను. అసలు బి12 టాబ్లెట్ ఎప్పుడేసుకోవాలి? ఏసుకోవాలా వద్దా? అనే విషయాలు కూడా నేను క్లియర్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బి12 అనేది ఒక విటమిన్. ఇది ముఖ్యంగా ఎర్ర రక్త కణాల తయారీకి, డిఎన్ఏ రిపేరీకి, అట్లాగే నరాల పనితీరుకి చాలా ముఖ్యమైన విటమిన్. ఈ బి12 లోపం ఉందనుకోండి, మీకు రక్తహీనత ఉండొచ్చు, అట్లాగే నరాల మీద కూడా ప్రభావం ఉండొచ్చు. అందుకే ఈ బి12 నిర్లక్ష్యం చేయకూడదు. ఈ బి12 లోపం ఉన్నప్పుడు ఏమేం లక్షణాలు ఉంటాయి? దాంట్లో మీకు రెండో మూడో లక్షణాలు ఉన్నాయనుకోండి, వెంటనే బి12 టెస్ట్ చేయించుకోవడం మంచిది. నేను ఒక 6 లక్షణాలు మీకు చెప్తాను. మొదట నీరసము, అలసట ఉండొచ్చు. రెండవది చేతులు, కాళ్ళలో తెమ్మిరి, సూదులు కూర్చున్నట్టుగా, మంటగా ఉండడము, ఇలాంటి లక్షణం కూడా ఉండొచ్చు. ఇది రెండవది. మూడవది నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం. నాలుగవది ఏకాగ్రత తగ్గడము, ఆలోచనలో మార్పులు. ఐదవది నాలుక నొప్పి లేదా ఎర్రగా మారడం. ఆరవది చర్మం కొంచెం పాలిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన బి12 లోపమే అనుకోనక్కర్లేదు. అలసటకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. రక్తహీనత, నిద్రలేమి, పోషకాల లోపాలు, థైరాయిడ్ సమస్యలు, ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఈ లక్షణాలు చూసి నాకు బి12 లోపం ఉంది అని చెప్పి వెంటనే బి12 టాబ్లెట్లు వేసుకోవడం మాత్రం చేయొద్దు. ఎవరికి బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువ? మాంసాహారము, గుడ్లు, పాలు ఇవి చాలా తక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ బి12 లోపం వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా శాకాహారం పాటించే వాళ్ళు మాత్రం బి12 గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం బి12 తీసుకుంటున్నా కూడా చిన్న పేగుల్లో అది అబ్జర్వ్ కాదు, అంటే శోషణ కాదు. ఈ శోషణలో లోపం వచ్చినా కూడా బి12 లోపం రావచ్చు. ఇంకా కొన్ని మందులు దీర్ఘకాలంగా వేసుకుంటుంటాం కదా, దానివలన కూడా బి12 లోపం రావచ్చు. అందుకనే నేను బాగా తింటున్నా, నాకు బి12 లోపం రాదు అనుకోవడం సరైనది కాదు. ఇక్కడ ఒక ప్రశ్న, అందరూ బి12 టాబ్లెట్లు వేసుకోవాలా? అందరూ బి12 టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. బి12 లోపం ఉందా, ఎంత లోపం ఉంది, దానికి కారణం ఏంది, ఇవన్నీ కూడా గుర్తించాలి. దీన్ని బట్టే చికిత్స నిర్ణయించబడుతుంది. కొంతమందికి ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోవచ్చు. కొంతమందికి తింటున్నా కూడా చిన్న పేగుల్లో అబ్జర్వ్ కాకపోతే దానికి వేరే ట్రీట్మెంట్ ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని అధిక మోతాదులో బి12 ఇంజెక్షన్లు, బి12 టాబ్లెట్లు వేసుకోవడం మంచిది కాదు. ఒక ముఖ్యమైన అపోహ ఉంది, బి12 టాబ్లెట్లు వేసుకుంటే ఎనర్జీ వెంటనే పెరుగుతుంది అనే ఒక అపోహ ఉంది. బి12 ఒక ముఖ్యమైన విటమిన్, కానీ అది మ్యాజిక్ ఎనర్జీ ఇచ్చే టాబ్లెట్ మాత్రం కాదు. మీకు ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి అంటే బి12 పరీక్ష చేసుకుంటే ఇది ఎంత లోపం ఉంది అనే స్థాయిని బట్టి మనం ఎన్ని రోజులు టాబ్లెట్లు తీసుకోవాలా అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. కాబట్టి బి12 విషయంలో ఈ 2 తప్పులు చేయొద్దండి. లోపం ఉన్నా పట్టించుకోకపోవడం అనేది ఒక తప్పు. లోపం ఉందో లేదో తెలుసుకోకుండా సప్లిమెంట్లు మొదలు పెట్టడం ఇంకొక తప్పు. మీకు బి12 గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్లో బి12 అని రాయండి. ఈ సమాచారం మీకు ఉపయోగంగా అనిపిస్తే మీ కుటుంబంలో బి12 లోపం ఉందేమో అని ఆందోళన పడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను డాక్టర్ రమాదేవి. ఇలాంటి ఆరోగ్యకరమైన సైంటిఫిక్ సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.